ఈ వాక్యం ఏంటన్న ప్రతి ఒక్కరు ప్రైజ్లాడండి. మన అంశం ఉపదేశము. సామెతలు 1:33. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండును. నీవు ఎప్పుడైనా నా దేవుని ఉపదేశాన్ని విన్నావా? నువ్వు భయపడుతున్నావా? అంటే లోకం వైపు చూస్తున్నావా? దేవునికి భయపడిన వాడు సాతానుకు భయపడ్డాడు. ఎదురు తిరిగి సాతానుతోటి మాట్లాడతాడు. ఏ కీడు నాకు రాదు, నాలో నా యేసయ్య ఉన్నాడు. లోకములో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు, నేనెందుకు భయపడాలి అని మాట్లాడాలి. నీ హృదయమున పరిశుద్ధాత్మ అగ్ని మండుతూ ఉండగా సాతాను నీ దగ్గరకు రాగలదా? సాతాను నీ దగ్గరకు వచ్చింది అంటే నీలో అగ్ని లేదు. షడ్రకు మెషక్కు అబేద్నెగోలను అగ్నిలో వేయటానికి వెళ్ళిన వాళ్ళు కాలిపోయారు. మరి దానిలో వేయబడిన 3 క్షేమంగా తిరిగి వచ్చారు. మరి నిజమైన దేవుని బిడ్డలు మండేవారిగా ఉండాలి, కానీ ఆత్మలో చల్లారిన స్థితిలో ఉండకూడదు. ఈ వాక్యం ప్రతి ఒక్కరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.